వెళ్ళి వచ్చేసి అంగన్వాడీ ఐక్యత అంగన్వాడీ ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ వాడ ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ వాడ ఐక్యత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి కాకుండా పట్టుకోండి అమ్మా సరిగ్గా. రైట్. అందరికీ నమస్కారం. గత 38 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఏం కొంతెమ్మ కోరికలు కోరటం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గ్రాట్యుటీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి 2 డిమాండ్లు ముఖ్యంగా వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అట్లానే ఫేస్ యాప్లు రద్దు చేయమంటున్నారు. ఈ ముఖ్యమైన విషయాల్లో కూడా ఇవాళ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇవాళ అంగన్వాడీలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 9-10 గంటల వరకు కూడా ఇవాళ వాళ్ళు ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి ఇవాళ ఉంది. మరి వేతనాలు చూస్తే ఇవాళ 11,500తో వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలని చెప్పి మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటి గురించి గత సంవత్సర కాలం నుంచి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నాం, ఎన్నో ర్యాలీలు చేసాం, ఎన్నో ధర్నాలు చేసాం. ఆఖరికి అసెంబ్లీ ముట్టడి మార్చి 22వ తారీఖున అసెంబ్లీ ముట్టడి చేసినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోసపూరితమైన మాటలతోటి మాయ మాటలతోటి చెప్పుకుంటూ వచ్చారే తప్ప అంగన్వాడీ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. గత్యంత పరిస్థితుల్లోనే విధి లేని పరిస్థితుల్లోనే ఇవాళ మేము 38 రోజులుగా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఏదో సమస్య పరిష్కరించామని చెప్పి మంత్రులు మాయమాట చెప్తున్నారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏవైతే మేము డిమాండ్లు మేము పెట్టామో రాష్ట్ర ప్రభుత్వం ముందు అవి రిటర్న్ పూర్వకంగా వాడు రాసిచ్చేదాకా కూడా మేము ఈ సమ్మె విరమించబోము.
కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని, ఫేస్ యాప్స్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకుండా ఇవాళ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులు కూడా ఇవాళ మేము రిటర్న్ పూర్వకంగా, రాతపూర్వకంగా జవాబు ఇవ్వడానికి ఐసిడిఎస్ ఆఫీస్కి వచ్చాము. ఈ బెదిరింపులకు మాత్రం మేము లొంగేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కాకుండా ఈ సమ్మెను విరమించబోమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మేము ఇవాళ క్రిస్మస్, జనవరి 1వ తారీఖు, సంక్రాంతి కూడా రోడ్ల మీద చేసుకున్నాం. ఏదైనా సరే మేము ఈ ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకునేదాకా మాత్రం మేము వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఇది యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ పోరాట దిశగా పోతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ, ఇమీడియట్లీగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దాని గురించి అసలు మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏం చేయాలని వచ్చారు? షోకాజ్ నోటీస్ ఇచ్చారు మాకు అంగన్వాడీ టీచర్లకి. దానికి రిటర్న్ పూర్వకంగా సమాధానం ఇవ్వడానికి వచ్చాం. ఈ నిరవధిక సమ్మె ఇంతే కొనసాగిస్తారు? నిరవధిక సమ్మె కంటిన్యూ కొనసాగి. ఇప్పుడు ఉన్నటువంటి ఆశా వర్కర్లకి మెయింటెనెన్స్ అప్పచెప్తూ ఉన్నారు కదా, వాలంటీర్స్కి, ఆశా వర్కర్స్కి. ఎవరికి అప్పచెప్పినా ఇవాళ ఎవరు చేయలేని పరిస్థితి. సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టించారు, వాలంటీర్ల చేత పనిచేయమన్నారు. ఇవాళ ఎవరు కూడా ఆ విధి నిర్వహణ చేసే పరిస్థితి లేదు. అయినా కానీ మళ్ళా ఆ ప్రయత్నాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలించలేదు. అందుకని వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరించాలని చూస్తున్నారు. ఇటువంటి బెదిరింపులు మేము భయపడేది లేదు. మేము ఇవాళకి కూడా చట్టపరంగానే చేస్తున్నాం సమ్మె. కాబట్టి మేము దేనికి భయపడాల్సిన పని లేదు. మేడం ప్రశ్నలు అండి. ఫోటో తీస్తున్నారు.